electorate cases. He remarked that filing cases against Sonia Gandhi and Rahul Gandhi in connection with the National Herald issue would not frighten them. He questioned whether money laundering cases were being used to mentally harass the two leaders. Revant further claimed that the government was resorting to repeated cases as a strategy to suppress the Congress campaign against alleged nationwide vote theft. He criticized the centre's actions as politically motivated and insisted that the Gandhi family remained resilient despite such pressures, portraying the move as an attempt to weaken the opposition's voice. నూతనంగా గ్రామ వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము. ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈనాడు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి బాధ్యత. ముఖ్యమంత్రి కూడా కావచ్చు, మంత్రులు కూడా కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం అనేది అది అంత సులువైన విషయం కాదు. మీకు ఇంటి దగ్గర కూర్చున్న మీకు మీనాక్షి గారు తెచ్చిచ్చినందుకు మీకు ఏమన్నా దాని విలువ తక్కువగా అనిపిస్తుందేమో, కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది పార్టీకి పెద్ద దిక్కు, కుటుంబ పెద్ద. అందరినీ సమన్వయం చేసుకున్న బాధ్యత. వయసు కాదు, ఇది సమయస్ఫూర్తి కావాలి. చాలామంది యంగర్ జనరేషన్కి డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చినాయి. యంగర్ జనరేషన్ కాబట్టి ఎవరి దగ్గరకు పోయినా మీరేం నామోషిగా ఫీల్ కాకండి. ఇవాళ ఓటు అడుక్కోనిక సర్పంచ్ కింద మీరు నిలబడతారంటే గుడిసెకు పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెడుతున్నాం ఒక్కొక్క ఓటు కోసం. రాజకీయాలు అనేటివి ఒడిదుడుకులు ఉంటాయి. మనం ఓటు చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు. రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది. నేను ఫుట్బాల్ ఆడడానికి పోయినా వాడు కాలుతోంది అంటుండని నేను బయట కూర్చుంటా అంటే నడుస్తా. ఫుట్బాల్ ఆట రూలే కాలుతుంది అనడం. రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టె పెట్టేది గేమ్ రూలే. ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. కట్టె తీసి పక్కన వేసుకొని ముందలుకోవాలి, కానీ నా కాళ్ళలో కట్టె పెట్టి నేను బోర్లో పడతా. ఇక బోర్లో పడ్డా కాబట్టి నేను లేవను. మళ్ళా మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయబట్టి లేపాలంటే ఇది కుదరదు. నేను కూడా ముఖ్యమంత్రి కాకుండా నాకు మస్తు మంది మీద కోపం ఉండే. రూమ్ లేచి కట్టె తీసుకొని అలసిపోయిన దగ్గర కొట్టాలని కోరుకుండేది. కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొట్టి మన సమయం ఎందుకు వృధా, మన శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. కాబట్టి ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నా. నూతనంగా గ్రామ వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము. ఇది మీ అందరి